చిన్న రొయ్యలు చూసారా? పొట్టు రొయ్యలు అని అంటారు. దోసకాయ టమాటాలు వేసి కూర్చాను. తలకాయ మొత్తం అంతా పోతానికి ఒక తెల్ల గుడ్లో మూట కట్టి పట్టండి. ఇలా చెరిగేసేయండి. కాళ్ళు తలకాయలు అన్నీ పోతే ఇలా వచ్చింది. నీళ్ళల్లో ఇలా వేసి సారి ముంచి నాననిద్దాం. తీసుకుంటది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయల్ని వేసేయాలి. పసుపు కూడా వేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తాం. పైన ఇలా తీసుకొని ఇసుక కనిపిస్తుందా? 3-4 సార్లు కడిగి పెట్టుకున్న ఈ పప్పు రొయ్యని వేసేసుకోండి. ఒక్కసారి తిప్పండి. కారం వేద్దాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేద్దాం. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ టమాటాలను కూడా సన్నగా తరిగి వేసేసుకుంటాం. ఒక్కసారి తిప్పి కొంచెం నీళ్ళు తీసుకున్నాం. 2 విజిల్స్ రానిద్దాం. ఉడికింది. ఇలా తిప్పుదాం. కమ్మదనం కోసం పొడి మసాలా వేసుకొని నూనె బయటకు వచ్చే వరకు కూరని వండుకోవాలి.